friends, welcome to our channel, yours coach Malaya. Today's topic is ఉపాధి నైపుణ్యాలు. ఈ ఉపాధి నైపుణ్యాలు అనేవి ఎంత ఆవశ్యకత అంటే చాలామంది ఈ ఉపాధి నైపుణ్యాలని నేర్చుకోక ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్‌కు వెళ్ళాలన్నా, ప్రైవేట్ జాబ్‌కు వెళ్ళాలన్నా, ఏదైనా బిజినెస్ చేసుకోవాలన్నా, ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ చేసుకోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఉపాధి నైపుణ్యాలు అనేది చాలా చాలా అవసరము. చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు మన యొక్క ఉపాధి నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే మనకు లైఫ్ చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో, ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉన్నాం. కార్పొరేట్ వరల్డ్‌లో ఉన్నాం. సో, తప్పకుండా ఒక టెక్నాలజీ రంగాన్ని అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం లేక ఎందరో గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎందరో ప్రైవేట్ ఎంప్లాయీస్, ఎందరో బిజినెస్ పర్సన్స్ ఇబ్బంది పడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. సో, ఎడ్యుకేషన్‌తో పాటుగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుంటే మనము ఎడ్యుకేషన్ అయిపోయిన ఎంబడే గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కావచ్చు, ఏదైనా మనం అనుకున్న రంగంలో దూసుకు వెళ్ళడానికి, అనుకున్న రంగంలో ముందుకెళ్ళడానికి, అనుకున్న రంగంలో గొప్ప స్థానానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకొని లైఫ్‌లో ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా ఇంగ్లీష్ పరిజ్ఞానం కూడా చాలా చాలా అవసరం. ఎందుకంటే గత 10, 15, 20 ఏళ్ల సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు ఇంగ్లీష్ యొక్క నైపుణ్యం ప్రతి చోట అయిపోయింది. ఏ గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలన్నా, ఏ ప్రైవేట్ జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ కావాలన్నా, ఒకవేళ బిజినెస్ పెట్టుకున్నా కొంతమంది క్లయింట్స్ కూడా వస్తుంటారు కనుక వాళ్ళతో పాటు మనం మాట్లాడే పరిస్థితి వస్తుంది కనుక తప్పకుండా ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని మనం ముందు చూపుతో నేర్చుకుంటేనే దాని యొక్క ఆవశ్యకతని ముందే గుర్తించి మన చదువుతో పాటుగానే ఈ ఇంగ్లీష్ యొక్క నైపుణ్యాన్ని ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటేనే మనం సెటిల్ కావడానికి చాలా అవసరం ఉంటుంది. చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక ఇంగ్లీష్ నైపుణ్యం మీద దృష్టి పెట్టాలనేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు. ఈ భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అనేది మన పర్సనల్ లైఫ్‌లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్‌లో కావచ్చు, బిజినెస్‌లో కావచ్చు, సొసైటల్ లైఫ్‌లో కావచ్చు, ఎక్కడ చూసినా కానీ అంటే మన యొక్క భావము ఎదుటి వ్యక్తికి కరెక్ట్‌గా అర్థమైనప్పుడు మాత్రమే మన యొక్క లైఫ్ బాగుంటుంది. ఇంట్లో వ్యక్తులైనా అర్థం చేసుకుంటారు, ఆఫీస్‌లో వ్యక్తులైనా అర్థం చేసుకుంటారు, సమాజంలో వ్యక్తులైనా అర్థం చేసుకుంటారు. అప్పుడు మాత్రమే మనకు ఒక మంచి నేమ్ ఉంటుంది, మనకు ఒక మంచి ఫేమ్ ఉంటుంది. సో, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్‌ని ఎడ్యుకేషన్స్‌తో పాటుగానే నేర్చుకుంటేనే మనకు సమయం వృధా అవుతుంది. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఈ నైపుణ్యాన్ని పెంపొందించుకున్నట్లయితే తప్పకుండా ఒక మంచి లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుందనేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్ అంటే వ్యవస్థీకృత నైపుణ్యాలు. అంటే మన ఒక ఫ్యామిలీ ఒక వ్యవస్థ అనుకోవాలి. ఎందుకంటే మన ఫ్యామిలీలో చాలా రకరకాల పనులుంటాయి. మనం ఒక్కరమే చేసుకోలేము కదా! ఏ ఒక్కరు చేయలేము కదా! సో, అట్లాంటి నైపుణ్యాల్ని మనం నేర్చుకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మనకు వ్యవస్థీకృత నైపుణ్యాలు తెలిస్తే మనం ఒక ఆఫీస్‌లో అందరికి నేర్పించుకునే అవకాశం ఉంటుంది. సో, ఆ విధంగా గవర్నమెంట్ జాబ్‌లో కావచ్చు, ప్రైవేటు జాబ్‌లో కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా గానీ మన ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్ అనేది చాలా చాలా అవసరము. సో, ఆ నైపుణ్యాలు నేర్చుకుంటే మనము లైఫ్ చాలా ఈజీగా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పర్యావరణ విద్య అంటే మనం ఇప్పుడు చూస్తే అడవులన్నీ తగ్గిపోతున్నాయి. రకరకాల ఆహ్, పట్టణీకరణ అయిపోతుంది. అంటే అట్లాంటి విద్య మీద కూడా మనం దృష్టి పెట్టాలి. అప్పుడు మాత్రమే మనకొక పర్యావరణం మీద ఎకలాజికల్‌గా ఉంటాము. ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయగలుగుతాము. చుట్టుముట్టు ఉన్న వాళ్ళకి కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. నేచర్‌ని లవ్ చేసినట్టుగా ఉంటుంది. నేచర్‌ని ప్రేమించినట్టుగా ఉంటుంది.
సో ఈ నేచర్ తోటి మనం ఇంత లైఫ్ లీడ్ చేస్తున్నాం కనుక ఆ పర్యావరణ విద్య మీద కూడా దృష్టి పెట్టి మన అనుకున్న వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన సమాజంలో తెలిసిన వాళ్ళు కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, సో ఆ దాని మీద మనము అవగాహన పెంచుకుంటే మనము ఒక మంచి లైఫ్ని లీడ్ చేయడానికి, ఒక స్వచ్ఛమైన లైఫ్ని లీడ్ చేయడానికి, ఆరోగ్యకరమైన లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక దాని మీద అవేర్నెస్ పెంచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యత అయిన టైం ఇది. ఎందుకంటే మనము ఒక 15, 20, 30 ఏళ్ళ కింద చూస్తే అడవులు చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అడవులు తగ్గిపోయి అడవుల్లో ఉన్న కోతులు ఊర్లలోకి వస్తున్నాయి. అంటే వా కోతులు ఉండే ప్లేస్‌లో చెట్లు నరకడం ద్వారా ఆహారాలు తగ్గి ఊర్లలోకి వస్తున్నాయి. సో ఆ విధంగా మన ప్లేస్‌కి వస్తే ఇబ్బందికరం కదా! సో నేననేదేంటంటే ఇట్లాంటి పర్యావరణం మీద అవగాహన పెంచుకొని మన చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా అవగాహన కల్పిస్తే ఒక ఎదుగుదలతో పాటుగా మంచి కాలుష్యం లేని వాతావరణాన్ని, మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసే దానిలో మనం కూడా దోహదకారులుగా ఉంటామనేసి నేను నేర్చుకోమని అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఒక కార్మిక సంక్షేమ చట్టాల గురించి కూడా మనకు తెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం గవర్నమెంట్ జాబ్ చేసినా కానీ ఒక చట్టం గురించి తెలిసి ఉండాలి. ప్రైవేట్ జాబ్ చేసినా కానీ చట్టాల గురించి తెలిసి ఉండాలి. బిజినెస్ చేసినా కానీ చట్టాల గురించి పరిపూర్ణంగా తెలిస్తేనే ఆ వ్యవస్థని నడపగలుగుతాం, ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఒక దాని మీద నాలెడ్జ్ పెంచుకోవాలి. సో ఆ విధమైన ఆలోచనలని పెంపొందించుకుంటే మన చుట్టూ ఉన్న ఎంప్లాయీస్కి చేయగలుగుతాం, మన చుట్టూ ఉన్న సమాజానికి చేరవేయగలుగుతాం, మన ఫ్యామిలీ మెంబర్స్కి చేయగలుగుతాం. ఆ సొసైటీ మీద మంచిగా ఒక ఆ కార్మిక చట్టం మీద మనకు ఒక అవగాహనతో ఉంటేనే మనం మనుగడ సాగించగలుగుతాం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనుగడ సాగించగలుగుతాము, సొసైటీ కూడా బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది. సో అదేవిధంగా మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ మనకంటూ కొన్ని నాణ్యమైన సాధనాలు అనేది చాలా అవసరం. ఆ సాధనాలని మనం ఉన్న ప్రొఫెషన్లో మనము మన సీనియర్స్తో కావచ్చు, మన మేనేజర్స్తో కావచ్చు, మన మేనేజ్మెంట్తో కావచ్చు, ఎవరితోటైనా నేర్చుకోవాలి తప్పకుండా. ఆ వాటి మీద మనకు అవగాహన ఉంటేనే మనం ఎంచుకున్న రంగంలో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇంత స్కోప్ ఉన్నప్పుడు మనం ఆ నైపుణ్యాలని నేర్చుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. 10 మందికి మంచి చేరవేస్తాం, ఆ 10 మంది సొసైటీలో చేరవేస్తారు. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అన్ని పరిజ్ఞానాలు పెంపొందించుకొని మనం చేస్తున్న పనిని ప్రేమించి, మనం చేస్తున్న పని మీద పరిజ్ఞానం పెంచుకొని ఒక మంచి ప్రొడక్టివిటీ అంటే మంచి ఉత్పాదకత, మంచి నైపుణ్యమైన వర్క్ని చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మన ఉపాధి నైపుణ్యాల మీదనే దృష్టి పెట్టాలి. ఎందుకంటే చదువు ఒక్కటే కాదు, చదువు బుక్స్ వరకే పరిమితం. చదువు మనకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, కానీ ఈ ఉపాధి నైపుణ్యాలు అనేది చాలా చాలా అవసరం కనుక చదువుతో పాటుగా ఈ ఉపాధి నైపుణ్యాలని పెంపొందించుకొని మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, మనకంటూ ఒక నేమ్ తెచ్చుకొని, మనకంటూ ఒక సొసైటీలో గుర్తింపు తెచ్చుకొని ఒక అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నైపుణ్యాలని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ అన్ని నైపుణ్యాలని మనము అందిపుచ్చుకొని మనం ఎడ్యుకేషన్ టైంలోనే ఒక బ్రహ్మాండంగా నేర్చుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా ఒక గొప్ప వ్యక్తిగా సమాజంలో రాణించడానికి ఆస్కారం ఉందనేసి కోరుకుంటున్నాను. సో ఇలాంటి నైపుణ్యాల కొరకు ఈ క్రింది నెంబర్కి సంప్రదించాల్సిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.